ఇక తాడేపల్లిలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నెలకో డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయన స్కాముల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఆయన దొంగల ముఠ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన దొంగల ముఠ అంటే ఆయన ఈనాడు, ఆయన ఆంధ్రజ్యోతి, ఆయన TV5, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మీ అందరికీ కూడా తెలుసు. అందరూ దోచుకోవడము, పంచుకోవడము, ఎవరు రాయరు, ఎవరు సూపరు, ఎవరు మాట్లాడరు. ఇది జరిగే కార్యక్రమం. సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎన్నికల తేదీ నుంచి లెక్కేసుకుంటూ. మొదటి ఏడాది ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ అందుబాటులోకి రాల. సూపర్ 6లు గాలికి ఎగిరిపోయాయి, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఇంతకు ముందు మా ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి. మే నెల కూడా అయిపోవస్తూ ఉంది. ఇస్తానన్న రైతు భరోసా 26,000 రూపాయలు ప్రతి రైతు. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు అందలేదు. రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, టమాటో, అరటి, చీని, కొక్కు, పొగాకు, ఏ పంట చూసుకున్నా రైతు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టావు. ఈ ఏడాది అగమ్య గోచరమే. ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 18,000 జాడలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఊసలేదు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 36,000 కనిపించడం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ రూపేణా ప్రతి మహిళకు 48,000 రూపాయలు. మోసం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో 3 నెలలు అయిపోయిన వెంటనే, క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు సంవత్సరం దాటింది. నెట్వర్క్ హాస్పిటల్స్కి పేమెంట్ లేక 3,500 కోట్లు పైసలకు బకాయిలు. పేషెంట్లను చూద్దాంలా. పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీలకు దిక్కు దివాణం లేదు. మరోవైపు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయము, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. మరోవైపున విడిగా కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాను.